గతంలో అంతకుముందు మనకు శిశు మరణాల విషయంలో చాలా హ్మ్. ఎక్కువగుండేది. అంతకుముందు యాక్చువల్‌గా 2 కిలో లోపల పుట్టినా గానీ చాలా అవును. ప్రమాదాలుండేటియి. ఇప్పుడు మనకు 1000 గ్రాముల లోపల పుట్టిన వాళ్ళని గూడా బతికించే అంత అవును. అధునాతన టెక్నాలజీ అందుబాటులోకొచ్చింది. సో, ఇప్పుడు ఈ శిశు మరణాలు అంటే ఏ రకంగా ఉన్నాయి? ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 10 ఇయర్స్, 20 ఇయర్స్ నుంచి ఎట్లా తగ్గుకుంటూ వస్తున్నాయి? మన ముఖ్యంగా ఇమ్యూనటాలజీ విషయంలో గావచ్చు, అంటే ఈ విషయంలో జరిగిన టెక్నాలజీలో జరిగిన అభివృద్ధి గురించి తెలియజేస్తారా? మంచి ప్రశ్న. శిశు మరణాలు తప్పకుండా తగ్గాయి. మనము న్యూనటల్ మోర్టాలిటీ రేట్ అంటాం. ఎన్ఎంఆర్ అంటాం. మీరు ఒక 10, 15 ఇయర్స్ క్రితం చూస్తున్నట్లయితే ప్రతి 1000 మంది శిశువుల్లో ఒక 50, 60 మంది చనిపోయేవారు. ఇప్పుడు అది భారతదేశంలో 22, 23 వరకొచ్చింది. అది మంచి విషయం. అదే భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ప్రధానంగా మనం కేరళను చూసినట్లయితే చాలా తక్కువొచ్చింది. అది ఇంటర్నేషనల్ స్థాయి కంటే కూడా బెటర్‌గా. ఓకే. సో, సింగిల్ డిజిట్. హుహు. సో, ప్రపంచవ్యాప్తంగా గూడా బై 2030 టార్గెట్ ఏంటయ్యా అంటే 2030 వరకు నవజాత శిశువుల మరణాలు లెస్ థాన్ 10 రావాలి. ఓకే. సో, భారతదేశం ఆ దిశలో ప్రయత్నాలు చేస్తుందా? తెలంగాణ ప్రత్యేకంగా అంటే యెస్. ఇంకా స్కోప్ ఉంది. ఇంకా తగ్గుతాయి. బట్ ఒకటి శిశు మరణాలను తగ్గించడం ఒకటైతే, బతుకుతున్నటువంటి శిశువుల జీవన ప్రామాణికత, వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ హ్మ్. అది కూడా ముఖ్యం. అవును. ఓవరాల్ కూడా అవన్నీ కూడా పెరిగాయని చెప్పొచ్చు. ఓకే. అలా అని మొత్తం బావుందని చెప్పడానికి లేదు. ఓకే. స్కోప్ ఇంకా ఉంది ఇంప్రూవ్ చేయడానికి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.